హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేసి లంచ్ బాక్స్లో పెట్టాయంటే పిల్లలు కడుపు నిండుగా తిని లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి ఒక 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ అనీస్, అలాగే 2 లవంగాలు, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 1 యాలకులు వేసుకొని ఒక 30 సెకండ్స్ దాకా ఈ స్పైసెస్ని ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 6, 2 టేబుల్ స్పూన్ల అల్లం పైన తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే 1 ఇలాచి, 2 లవంగాలు, 2-3 పచ్చిమిర్చిని మీడియంగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకుని వేసుకొని 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకొని పెరుగు 3 టేబుల్ స్పూన్లు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని పుదీనా ఆకులు వేసుకోండి. 1 కట్ట దాకా పుదీనా ఆకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు, మనకి పెరుగు ఆకుల్లోనే ఉండిద్ది. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు రంగు మారాయి కదా, 4 పుదీనా ఆకులు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని పుదీనా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 3-4 పచ్చిమిర్చిని ఇలాగ చిలుకలుగా కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, అలాగే మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. స్వీట్ కార్న్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేడి అన్నం కొంచెం చల్లారిన తర్వాత వేయండి. ఇలాగా అన్నం వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఇలాగ ఉప్పు సరిపోకపోతే నేను కొంచెం వేసాను. ఇలాగ ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. పక్కన సైడ్ డిష్ కూడా అవసరం లేదు, కొంచెం రైతా లేకపోతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలతో కడుపు నిండుగా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.